ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఏలయనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతము. సంఖ్యాకాండము 18:31. ఏదైనా పని చేస్తేనే కదా జీతం ఇచ్చేది. ప్రతి దానికి తగిన జీతం ఉంటుంది. దేవునికి చేయు సేవే మనకు జీతం అంట. ఈ లోకంలో నువ్వు పని చేస్తే వేరే వాళ్ళు నీకు జీతం ఇస్తారు, అది ఎక్కువైనా తక్కువైనా. కానీ దేవుని విషయంలో నీ జీతం ఎంత అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. దేవుని కోసం నువ్వు ఎంత వాడబడితే అంత జీతం, దేవుని కోసం ఎంత ప్రయాసపడితే అంత జీతం. ఈ లోకంలో వచ్చే జీతంతో అశాశ్వతమైనవి కొనుక్కొని సరదా పడుతుంటాం, కానీ దేవుని పనికై వచ్చే జీతం శాశ్వతమైన వాటి కొరకు ఉపయోగపడుతుంది. వాడబారిని స్వాస్యము, మరణము లేని జీవితము, ఆకలి దప్పికలు లేని రాజ్యము, ఇవన్నీ మన జీతం ద్వారా సంపాదించుకోవచ్చు. మరి దేవుని రాజ్యాన్ని సంపాదించుకునేంత జీతం నీకుందా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.